సిద్ధపరచడం అంటే దేవుని సేవకులుగా దైవజనులుగా మేమందరం కూడా కలిసి ప్రత్యేకంగా ఈ బిడ్డ కొరకు ప్రార్థించుకుంటున్నాం. ఈనాటి నుండి ఒక నూతనమైన కృప, ఒక నూతనమైన సామర్థ్యం, ఒక నూతనమైన శక్తి, ఒక నూతనమైన ప్రభావం ప్రభు ఈ బిడ్డకు దయచేయండి. చూసారా, ఈనాటి నుండి కూడా ఒక నూతనమైన కృపను ప్రభు అనుగ్రహిస్తాడు. అభిషేకించడం అంటే అర్థం ఏంటంటే ఒక పనిని అప్పగించిన తర్వాత ఆ పనిని చేయడానికి కలిగినటువంటి సామర్థ్యాన్ని ఇవ్వడం. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో పనులు చేయాలనుంది మన అధికారులకు, నాయకులకు, కానీ డబ్బు లేదు. ఎట్లా చేస్తారు ఏ ప్రభుత్వం వచ్చినా? ఇప్పుడు దావీదు గొర్రెల కాపరి, కానీ ఎలా చేయగలడు? కానీ ఆ సామర్థ్యాన్ని ప్రభు అనుగ్రహించాడు, ఆ శక్తిని ప్రభు అనుగ్రహించాడు. నీవు ప్రత్యేకింపబడినప్పుడు, మీరిద్దరు ప్రత్యేకించబడినప్పుడు ప్రజలకి మీ మాట వినడం ప్రారంభిస్తారు. మీరు ఒక మాట చెబితే ప్రభు ధనాన్ని పంపించడం మొదలు పెడతాడు. మీరు ఒక చోట అడుగు పెడితే ప్రభు ఆ స్థలాన్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఒక నూతనమైన ప్రక్రియ మీ ద్వారా జరగబోతుంది. అది ఈనాటి నుండే జరగబోతుంది. దాని కొరకు గాను అభిషేక్తులైన దైవజనులు, సేవకులందరూ మీ మీద చేతులు ఉంచుతారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సేవకులందరూ ఇక్కడ రండి. మా పరమ తండ్రి పరిశుద్ధాత్మ దేవా, అలనాడు నీ మహాకృపను చూపి గొర్రెల దొడ్డిలో నుండి మీరు దావీదును పిలిచిన రీతిగా ఒక నూతన ప్రభావంతో ఈనాటి నుండి ఈ జంటను మీరు ఆశీర్వదించండి. మీ దాసుని ప్రత్యేకమైన రీతిలో అభిషేకించండి. వినోద్ బాబుని మీరు ఆశీర్వదించండి. తన భార్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని జన్ములకు దీవెనకరముగా, ధర్ములకు దీవెనకరముగా నీ కృపాగ్ని బిడ్డ మీద నుంచి దీర్ఘాయుతోనూ నీ ప్రశస్తమైన అగ్నితోనూ నింపి వాడుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. లోకం మీద జయం, పాపం మీద జయం, నూతనమైన అభిషేకం దేవుడి బిడ్డకు అనుగ్రహించును గాక. యెహోవా సీయోనులో మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. టచ్ చేసి వాటిని టచ్ చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. కొద్దిగా హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపను ఉంచండి నాయన, బిడ్డల మీద కృపను ఉంచండి ప్రభు. హల్లెలూయా. కాసేపు అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆరాధించండి. ఆయన ప్రభావం మీ మీద దిగి వచ్చును గాక. ఆయన కృప మీ మీద కృపరింపబడును గాక. ఆయన సామర్థ్యం ప్రభు మీకు అనుగ్రహించును గాక. అడుగుపెట్టిన ప్రతి చోటును ప్రభు ఆశీర్వదించును గాక. దయ్యములు పారిపోవును గాక. అంధకార శక్తులు లయమైపోవును గాక. అధికారములు అనుగ్రహింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా అన్య భాషతో అభిషేకించు, నన్ను తాకుమా.